ప్రజల కోసం పనిచేస్తామనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ప్రజల కోసం అన్ని విషయాలు పక్కన పెట్టి ప్రజల మేలు కోసం నమ్మి పనిచేసింది మీరంతా చూసినారు. కానీ ఒక సంవత్సరంలోనే మోసపోయినామని ఎంతోమంది ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తించిన తర్వాత ఒక 4 సంవత్సరాల అధికారం ఉంది, ఇంకా 2 రోజులు నిదానిస్తాముండో ఎందుకు అని ఎంతమంది సలహా ఇచ్చినా కూడా నా మనసు ఒప్పుకోలే. ప్రజలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు జరుగుతూ ఉండే మోసాన్ని గురించి ప్రజలందరికీ చెప్పాల్సిందే. 4 సంవత్సరాల అధికారం ఉందని, మనమేదో డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసినామని అధికార పార్టీలోనే కూర్చొని గమ్మన కూర్చొని ఉంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసినట్లు, మోసం చేసినట్లయితుంది. అందుకని నేను ఈరోజు మంచి జరుగుతుందని, ప్రజలకు మంచి గురించి చెప్పాలని, ఈరోజు ఎవరైతే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మేలు నాయన, ఏంది ఇదంతా మనం ఇట్లా చేసేస్తామే అని నాతో వాళ్ళు పంచుకున్న అనుభవాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్దన్నే మనం ఆలోచన చేస్తూ ఉండేది రేషన్ షాపుల గురించి. ఈరోజు మన వండాడిలో ఎంతమంది డీలర్లు ఉండేవాళ్ళు ఆటోలో వచ్చి కనీసం ఇంటింటికి చేరకపోయినా ఆ వీధిలోకి తెచ్చి పెడితే అందరూ అన్ని కులాల వాళ్ళు ఆ వీధిలోకి పోయి మీరు ఇండ్ల కాడ లేకపోయినా మీ పిల్లోళ్ళు ఉన్న ఆ రేషన్ తీసుకొని మీ ఇండ్లలో వేసుకునేవాళ్ళు. కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో అతని ఆటోలు ఉన్నాయి, ఆ ఆటోల మీద అతని ఫోటో ఉంది, అతను ప్రవేశపెట్టిన పథకానికి అతని పేరుంది, అతని మీద వ్యక్తిగత కక్షతో మీరు ప్రజలందరికీ అన్యాయం చేస్తారా? తప్పు కదా అది. ప్రజలందరికీ మేలు జరుగుతుంది, కక్షలన్నీ పక్కన పెట్టి మీరు ఫలానా వాళ్లతో పనిచేయండి, ఫలానా వాళ్లతో పనిచేయండి అని మాకు చెప్పినారు కదా. మేము అదేవిధంగా అందరితో కలిసి పనిచేసినాం కదా ప్రజల కోసము. ఈ పొద్దు మీరు ప్రజల కోసము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ద్వేషం పక్కన పెట్టి ఆయన ఫోటో ఉండే ఆటోనో కనీసం రంగు మార్చి మీ ఫోటోనే వేసుకొని పని చేయాల్సింది ప్రజల కోసము ఎందుకు తీసేస్తారు? తప్పు కదా అది. ఈరోజు డీలర్ల దగ్గర పోయి తెచ్చుకోవాలంటే హరిజనవాడల్లో ప్రజలు, బీసీ కాలనీలలో ప్రజలు, ఇండ్లకాడ మగోళ్ళు లేకపోతే ఆడవాళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్కటి మచ్చుకు ఎగ్జాంపుల్. ఇది కాకుండా చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే టైం సరిపోదు. మధ్యాహ్నం దాటి సాయంత్రం అవుతుంది. కరెంటు బిల్లులు ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనో ఒప్పందం చేసుకొని ఏందో జరిగిపోయిందని చెప్పి అందరికీ చెప్పినారు. మీ ఇండ్ల కాడ మీ ఊర్లలో 100 నుంచి 150 రూపాయలు కరెంటు బిల్లు ఎవరికి ఎక్కువ రావడం లే చెప్పండి, అందరికీ వస్తూ ఉంది. ఎందుకు ఈ మోసము? ఆ పొద్దు ఆయన ఏదో చేసేసినాడని ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ఊదరగొడితే నేను కూడా నమ్మిన అందరితో పాటు. ఈ పొద్దు నిజాన్ని గ్రహించి నేను జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడచాలని, అధికారాన్ని పక్కన పెట్టేసి మనం ఖర్చు పెట్టిన డబ్బు విషయం ఆలోచించకుండా ప్రజల కోసం కేవలం ఏ నిబంధన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేటప్పుడు ఏ నిబంధన పెట్టకుండా కేవలం ఆయన సిద్ధాంతాలు, చిన్న వయసులో 45 ఏళ్ల వయసులోనే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఒక ఇంటికాడికి రేషన్ చేర్చడమే కాదు, ఆడవాళ్లకు, విద్యార్థులకు, కరెంటు విషయాలలో, ఎన్ని విషయాలలో కూడా ఆయన సంకల్పం ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలిగింది. మనం ఆయన బాటలో ఎందుకు ప్రయాణించకూడదనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో వస్తే నాకు ఇక్కడ కొత్తగా ఏం లేదు. నేను నారాయణ రెడ్డి గారు మండల ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చిపోయినాను. అప్పుడంతా రంగారెడ్డి అనే చక్రం తిప్పుతా ఉన్నాడు. ఈ పొద్దు ఆయనే ఉన్నాడు. కొత్తోళ్ళు ఎవరు నాకు కనపడడం లేదు, అంతా పాతోళ్లే ఉన్నారు. ముసలిరెడ్డి గారి నుంచి అందరూ తెలిసిన వాళ్ళే. కాబట్టి మనమందరం కలిసి ఈ ప్రోగ్రాము ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో దీంట్లో వివరంగా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే గ్రామాలలో ప్రజలకు మనం వివరించవచ్చు ఏ విధంగా మోసపోయినామని. ఎన్నెన్నెన్నో